నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో మీకు అందరికీ వెనకాల పోస్ట్ చూడగానే డౌట్ రావచ్చు, చెప్పు దిద్దిన కాపురం ఏంటి, కోడలు దిద్దిన కాపురం లాగా చెప్పు దిద్దిన సినిమా ఏంటి అని. తాజాగా బార్బారిక్ మూవీ డైరెక్టర్ ఎవరైతే మోహన్ శ్రీవత్స ఉన్నారో ఆయన సినిమా తీసినందుకు తన చెప్పుతో తను కొట్టుకున్నాడు. నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ టాలీవుడ్లో ఉన్నాయా? ఆయన ఎందుకు ఈ ఘటనకు ఒడిగట్టారు? మరోవైపు త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ ఈయన కొట్టుకున్న తర్వాత జనానికి తెలిసింది. అప్పటిదాకా ఎవరికి తెలియని కూడా తెలియదు. అసలు ఇటువంటి సినిమా రిలీజ్ అయిందా, రిలీజ్ అయితే ఎక్కడ రిలీజ్ అయింది, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, మళ్ళీ ఆ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా ప్రముఖ కాస్టింగే ఉన్నారు. మరి అంత భారీ ఎత్తున తీసినటువంటి సినిమా మరి ఎక్కడ ఫెయిల్గా అనిపించింది, మరి ఆ ఫెయిల్యూర్లో మరి ఏం జరిగింది, మరి ఎందుకైనా తన చెప్తూ తను కొట్టుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్గా మారింది సోషల్ మీడియాలో. మాట్లాడదాం, మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. పూర్తిగా మాట్లాడదాం ఈ అంశం మీద. నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి సార్, టాలీవుడ్లో సినిమాలు తీస్తే ఈ విధంగా కొట్టుకోవాలా? చిచ్చి అంత అవసరం లేదు. ఎందుకు మరి ఎందుకు మోహన్ శ్రీవత్స అంత దుస్థితికి పాల్పడ్డాడు? ఫస్ట్ ఈ వీడియో ఏం చెప్పింది అంటే, ఆయన చెప్పుతో కొట్టుకున్నాడు. రిలీజ్కి ముందు చెప్పుకున్నాడు అనమాట, ఈ సినిమా నిజంగా మీకు నచ్చకపోతే మీ చెప్పుతో నేను కొట్టుకుంటాను, అందరు అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. సరే, అభిప్రాయాలు ఎవరెవరు చెప్తారా అని చెప్పేసి థియేటర్కి వెళ్ళాడు. ఇక్కడ నాకు చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పులతో ఆయన కొట్టుకున్నాడు, ఆయన చెప్తే ఆయన కొట్టుకున్నాడు, లేకుంటే చూసిన తర్వాత నిజంగానే కొట్టుకోవాలనుకుని కొట్టుకున్నాడు? ఎందుకు కొట్టుకున్నట్టు అసలు? అదే చెప్తా. సో మొత్తానికి ఆ ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో కరెక్ట్గా వర్కౌట్ చేద్దామని చెప్పి థియేటర్స్కి వెళ్ళాడు. థియేటర్స్కి వెళ్తే 10 మందే ఉన్నారు. అసలు ఈ షో ఆపేస్తారా, లేకపోతే ఇంతమంది ఉన్నారని మళ్ళీ రద్దు చేసి వెనక్కి పంపిస్తారా అని చెప్పి ఈయననే పాపం ఇంకో 2-3 టికెట్లు ఎక్స్ట్రా కొన్నాడు. తర్వాత వాళ్ళ ఆవిడ ఇంకో థియేటర్కి వెళ్ళింది, ఈయన 440కి ఇంకో థియేటర్కి వెళ్ళాడు. అక్కడ ఏంటి పరిస్థితి అంటే, అంతేనండి 10-12 మంది ఉన్నారని చెప్పింది. అవునా, ఓకేలే అని చెప్పేసి తను, సరే నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు సినిమా చూసి వచ్చాను. ఈవిడకి భయం వేసింది, అమ్మో కొంపదీసి ఏమన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్కు చున్నీ కట్టి స్టూల్ దంతాడేమోనని. ఆవిడ పరుగు ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వేమన్నా చేసుకుంటాను భయానికి వచ్చాను, వాళ్ళు ఏం చేసుకోకు అని. ఈయన ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఏంటి ప్రాబ్లం అంటే, అసలు థియేటర్ అంత ఖాళీగా ఎందుకు ఉంది, జనాలు ఎందుకు రాలేదు, అందుకని చెప్పేసి ఇదిగో ఇప్పుడు చూడండి, నేను మీ చెప్పుతో కొట్టుకుంటా అన్నాను కదా, నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా ఇలాంటి సినిమా తీసినందుకు. ఆయన ఎమోషన్, రాలేదు ఎవరు. సరే, ఇక్కడికి రాలేదు, అసలు రాలేదా అంటే ఇంటర్వెల్లో ఎవరు రాలేదని ఫ్రస్ట్రేషన్. ఎవరు రాలేదన్న ఫ్రస్ట్రేషన్ కాదు, మల్టీప్లెక్స్కి వెళ్ళాడు ఈయన, ఇక్కడ రాలేదు కరెక్టే. సరే, ఎవడు రాలేదేమో లే, రోడ్డు మీద కూడా ఎక్కువ జనాలు లేరు కదా, నిమజ్జనాలకు వెళ్ళి ఉంటారు, వర్షానికి రాలేదు అనుకుంటే పక్క థియేటర్లో ఏదో మలయాళం సినిమా ఆడితే తండోపతండాలు జనాలు, మొత్తం ఇటు తెలిసిన జనాలు ఉన్నారంట. సో అక్కడికి వచ్చిన జనాలు ఇక్కడికి ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇది ఓవరాల్గా జరిగింది. సో నాకు అనిపిస్తుంది, నేను ఇందాక ఇంట్రోలో ఒకటి చెప్పాను, బార్బారిక్ అనే సినిమా అటువంటి సినిమా వస్తుందనే విషయం కూడా చాలా మంది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ కూడా చాలా మందికి తెలియదు. ఘటోత్కచుడినే మనం 2-3 రకాలుగా చూసాం. ఘటోత్కచుడికి ఒక కొడుకున్నాడు బార్బరిక్, ఆయనకు 3 బాణాల ఒక వరం ఉంది, ఆ బాణాలతో ముల్లోకాల్ని జయించగలడు. కురుక్షేత్ర యుద్ధం టైంలో యుద్ధాన్ని ఆపడానికి, దాని కీ రోల్ పోషించడానికి వాళ్ళ అమ్మ ఒక వరం ఇస్తుంది. వరం అంటే ఒక కోరిక కోరుద్ది. తనేమనుకుంటాడు, నేను ఎవరైతే తక్కువ ఉంటుందో అటు వాళ్ళ తరఫున ఉంటాను అంటారు. తక్కువ ఎవరు ఉంటారు, పాండవులు. సో ఇతను వాళ్ళ తరఫున వెళ్తుంటే శ్రీకృష్ణుడు వచ్చి ఆపుతాడు. నువ్వు 3 బాణాలతో వెళ్తున్నావు, అక్కడ ఏం చేస్తావు అంటే, ఒక బాణం దీనికి, ఒక బాణం దానికి, ఒక బాణం దీనికి అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్లాంటి కథ. అండ్ ఆ 3 బాణాలతో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో ఒక కీ రోల్ పోషించాడు. ఇది గతం. బట్ ఆ గతాన్ని బేస్ చేసుకొని మనకి ఎట్లాంటి ఇతిహాసాలు రాలా, ఎవరు ధైర్యం చేసి తీలా. మహా అయితే మనకి అభిమన్యుడి గురించి తెలిసేమో కానీ ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఎవరు పరిచయం చేయలా మోస్ట్లీ సినిమాల్లో. ఘటోత్కచుడిని కామెడీగా కొంచెం అట్లా ఇట్లా మాయబజార్లో అలా వాడుకున్నారు. సత్యనారాయణ కూడా చేశాడు, అది వరకు ఓకే. నౌ వాట్ హ్యాపెండ్, ఈయన ఎందుకు ఈ టైటిల్ ఎంచుకున్నాడు అంటే, తన కాన్సెప్ట్ బేసికల్లీ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఏం కాదు, చిన్న టచ్ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్గా థ్రిల్లర్. ఒక సైకియాట్రిస్ట్ తన మనవరాలు తప్పిపోతే, కిడ్నాప్ చేశారో తప్పిపోయిందో బతుకుందో లేదో అసలు ఏంటో అనేది ఒక కేసు పెడతాడు. ఆ కేసు రన్ అవుతున్న టైంలో ఒక క్యారెక్టర్ ఫారిన్కి వెళ్ళాలి, 30 లక్షలు కావాలి, లేవు. ఆయన ఒక ఫ్రెండ్ సహాయంతో ఏవో కొన్ని అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఆ ఫ్రెండ్కు ఒక గ్యాంగ్స్టర్ చుట్టము ఉదయభాను. ఈ ఫ్రెండ్ కూడా జూదమాడి ఓడిపోతాడు ఒకటి దగ్గర, దాసు దగ్గర. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని ఈయన పీకు తినడం, ఇద్దరికి డబ్బులు అవసరం. ఈ టైంలో ఆ పాప కిడ్నాప్ అవ్వడం, ఇంకో ట్రాక్లో ఒక లవ్ స్టోరీ,
3 సపరేట్ స్టోరీలు వెళ్ళి ఒక దగ్గర ఎండ్ అవుతాయి. ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ చాలా నీట్ గా లాక్కొచ్చాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారా మీరు సినిమా? చూసాను, నేను సినిమా చూసాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఉదయ్ భాను కోసం వెళ్ళా. అంటే ఆ 10 మందిలో మీరు ఒకరు అనమాట. నేను ఉదయ్ భాను కోసమే వెళ్ళా. ఆవిడ చాలా రోజుల తర్వాత సినిమా చేసింది అంటే ఏదో ఉంటదని ఇష్టం. అట్లా వెళ్ళినందుకు ఫుల్ సాటిస్ఫైడ్. సినిమా నిజంగా బాగుంది. సో ఇప్పుడు నా చెప్పుతో ఎందుకు కొట్టుకున్నావయ్యా అంటే జనాలు రాలేదు అంటే నువ్వు సినిమా బాగా తీయలేదని కాదు, నువ్వు బాగా రీచ్ చేయలేదు కదా జనాలకి. తర్వాత ఉదయ్ భాను గారు కూడా ఒక సందర్భంలో చెప్పింది, మేము తెలుసా మా ప్రొడ్యూసర్ ఎంత మంచోడో, రేటు కూడా తగ్గించాడు, టికెట్ రేట్లు అందరికి అందుబాటులో ఉండాలి. ఆ విషయం కూడా తెలియదు ఎవరికి. ఈ విషయాలు తెలిస్తే జనాలు వస్తారు. ఇప్పుడు మొత్తం ఇక ఫోన్ ఓపెన్ చేస్తే వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి, భూకంపాలు వచ్చాయి, అవి వస్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు ఈయన కొట్టుకునే సినిమా వైరల్ అయింది, కానీ ఆ సినిమా వాళ్ళ టైటిల్ ఉన్న సినిమా తెలియదు, ఎవరు తెలియదు. ఫోన్ తీస్తే ప్రమోషన్స్ లో ఫెయిల్ అయినట్టు. నిజమే కదా. ప్రమోషన్స్ కి ఏం పెట్టారంటే 1.5 కోటి ఖర్చు పెట్టి మేము చాలా ప్రమోట్ చేసామన్నారు. 1.5 కోటి ఖర్చు పెట్టి ఉండొచ్చు అంత. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే, నువ్వు మనం పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎంత బాగా చూపించుకుంటే అంత ఉంటది కదా. సినిమా ప్రమోషన్ కూడా అంతే. ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఒక స్టార్ హీరోని పిలవాలా, అప్పుడు అండ్ మళ్ళీ యాంకర్ ఖచ్చితంగా సుమో లేకపోతే ఇంకెవరు సీనియర్ యాంకర్ ఉండాల, అప్పుడు అది రీచ్ అవుతుంది. అట్లా పెట్టి ప్రమోట్ చేసి కథాంశము కంటెంట్ బాగాలేకపోతే కూడా ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ పాపం వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రమోషన్లు చేసుకోలేదు, ఇక్కడ కంటెంట్ బాగుంది. అంటే అయితే అతివృష్టి బాగుందా? నిజంగా బాగుంది, ప్రామిస్. అసలు అంటే ఈ టైటిల్ కూడా టేకింగ్ గానీ అది కానీ ఎక్సలెంట్. అసలు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, ఆయన కొట్టుకున్న తర్వాత, వైరల్ అయిన తర్వాత ఏ సినిమా అని చూసి ఎప్పుడన్నా పోయే అవకాశం ఉంటుంది. నిజమే, అది ప్లస్ అయింది. ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎక్కడ చూడు చెప్తా కొట్టుకుంటా. బయట నేను సినిమా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను తెలుగు వాళ్ళు ఆదరించరు, నేను మలయాళంకి వెళ్ళి మలయాళం సినిమాలు తీసుకొని దాన్ని తెలుగులో డబ్ చేస్తే అప్పుడు చూస్తారు మీరు అంటే ఒక రకంగా టాలీవుడ్ ఇండైరెక్ట్ గా చెప్పినట్టు ఆయన అట్లా అన్నాడు. ఆయన ఉద్దేశం అది కదా, ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన మాటలే. కానీ ఓవరాల్ గా ఇది జరిగింది. బట్ ఈ సందర్భంగా కనీసం మనం మాట్లాడుకుంటే నిజంగా సినిమా బాగుంది. మరి ఇప్పుడన్నా రీచ్ అవుతే బాగుండు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్ కాస్టింగ్. సత్యరాజు గారు ఆఫ్టర్ కట్టప్ప క్యారెక్టర్ తర్వాత ఆయన సెంట్రిక్, ఆయనని నమ్మికొని సినిమాలు తీసిన వాళ్ళు బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ ఉదయ్ భాన్ ఆఫ్టర్ లాంగ్ టైం కంబ్యాక్ అంటే సినిమాకి ఒక అసెట్. ఎవరు ఈ అబ్బాయి కూడా దృశ్యం సినిమాలో పోలీస్ గెటప్ వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సిన్సియర్గా చేశాడు. పొలిమేరతో మంచి ఇది వచ్చింది సత్యం రాజేష్కి, ఆయన కూడా హీరో మెటీరియలే. అట్లా అందరూ మంచి వాళ్ళే ఉన్నారు, పెద్ద ఇదేం లేదు నిజంగా. అంత కాస్టింగ్ పెట్టి కూడా ఎక్కడ ప్రమోషన్స్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. ఆయన చెప్పింది అదే, నాకు అప్పుడు 1.5 కోటి పెట్టాం ప్రమోషన్స్ కంటే, ఓన్లీ పోస్టర్స్లోనో దీంట్లో ఎంతో కలిసి కొంచెం బడ్జెట్ పెట్టుకున్నారు. లేకుండా ఉండొచ్చులే, మనం సినిమా తీసినంత ప్రమోషన్ పెట్టేంత కూడా ఉండాలి కదా వాళ్ళ ఆ ప్రొడ్యూసర్కి ఎంత. బట్ సినిమా మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బేసిక్గా ప్రొడ్యూసర్ కొట్టుకోవాలి ఇలా, అయ్యో నాకు ఏదో అయిపోయింది. కానీ ప్రొడ్యూసర్ అంటే నాకు డబ్బులేం అవసరం లేదు, వ్యాపారం కోసం నేను సినిమా తీయలేదు, ఒక మంచి సినిమా తీసానన్న తృప్తి నాకు చేయాలని ఆయన ఫీల్ అవుతున్నాడు. 2.5 ఏళ్ళు కష్టపడ్డాను నేను, అయినా సరే నాకు ఆడియన్స్ ఏంటి ఇట్లాంటి రెస్పాన్స్ ఇస్తున్నారని ఈయన గణేష్ నిమజ్జనాలు, వర్షాలు అండ్ మన ట్రంప్ విదేశీ పర్యటన, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇవన్నీ ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. సో వీళ్ళు ప్రమోట్ చేసుకొని ఉంటారు కానీ అది అంతగా ఎవరు రాయట్లా. సో అది కూడా చిన్న మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. మిస్టేక్ కూడా కాదు, మైనస్ వీళ్ళకి. కానీ ఇప్పుడు నన్ను అడిగితే మౌత్ టాక్ వల్ల చూసినోడైతే ఒకటి చెప్తాడు కదా బాగుంది అని. కొన్ని రోజులు థియేటర్స్ లో ఉంచగలిగితే, అంటే వెంటనే పీకి పడేయకుండా కొన్ని రోజులు ఉంటే మెల్లి టాక్ తోనే రైజ్ అయ్యే అవకాశం. మహావతార నరసింహ కూడా అంతే కదా, రిలీజ్ అయినప్పుడు ఎక్కువ మంది తెలియదు, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా. 400 కోట్లు 500 కోట్లు వసూలు చేసింది. సో అట్లా మెల్లిగా వస్తుందేమో. బట్ రానున్న రోజుల్లో ఇప్పుడు ఘాటి ఉంది, దాని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, మిరాయి ఉంది. మరి ఆ ధాటికి తట్టుకుంటున్నా చెప్పలేదు, చూడాలి. సో మొత్తం మీద టాలీవుడ్ లో ఎవరైతే మోహన్ శ్రీవత్సవ డైరెక్టర్ ఉన్నారో ఆయన కొట్టుకోవడం పట్ల మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.